నిన్న నరేంద్ర మోడీ దగ్గరికి అజిత్ దోవల్ వచ్చి కూర్చోవడం, ఆ తర్వాత రక్షణ శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శిని నరేంద్ర మోడీ పిలిపించి మాట్లాడడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ సైరన్లను మోగించేటటువంటి ఏర్పాట్లు చూడమని చెప్పడం, అట్లాగే పబ్లిక్ని అవేర్ చేయమని చెప్పడం, పబ్లిక్ అందరికీ కూడా మాక్ డ్రిల్స్ ఇవ్వమని చెప్పడం, ఇదంతా చూసాం. ఇప్పుడు ఇవాళ మరొకసారి ఈ మీటింగ్ జరగబోతుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హోం కార్యదర్శులు, రక్షణకు సంబంధించినటువంటి విభాగాల వాళ్లతో ఆన్లైన్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు. తద్వారా ఎలాంటివి చెయ్యాలి డ్రిల్స్కి సంబంధించి, ఒకటి బాంబింగ్ జరిగేటప్పుడు ఎలా తప్పించాలి, ఎలాగ సురక్షిత ప్రదేశాల్లో ఉండేలా చూడాలి, అలాగే మన మధ్యలో ఉండేటటువంటి అసాంఘిక శక్తులు పెట్టిరెగితే కనుక వాళ్ళకి మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, అదే సందర్భంలో ఏదన్నా విమానం వెంటాడేటప్పుడు కానీ, లేకపోతే ఏ విమానాన్ని పేల్చినప్పుడు అది కింద పడుతుంది, అట్లాంటప్పుడు ఎట్లా ప్రవర్తించాలి, లేదా సాధారణంగా కార్పెట్ బాంబింగ్ అంటారు, పైనుంచి వెళ్ళేటటువంటి యుద్ధ విమానాలు బాంబులు అలా విసురుకుంటూ పోతాయి, అట్లాంటప్పుడు కింద పడుతుంటాయి, అవి పేలుతూ ఉంటుంది, అట్లాంటప్పుడు ఎలాగ సురక్షిత ప్రదేశంలో ఉండాలి, అలాగే మెడికల్ ఎలా అందజేయాలి, ఇవన్నిటికీ సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అది ఇవాళ ఒక కీలక భేటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో జరగబోతోంది కేంద్ర ప్రభుత్వం.